హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ని ప్రిపేర్ చేయబోతున్నానండి. కొంచెం గ్రేవీతో మనకు రైస్కి కానీ రోటీకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా చేయగలిగేటంత ఈజీ ప్రాసెస్లో ఈ చికెన్ని మీకు చూపించబోతున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని నీట్గా కడిగేసేయండి. అది పక్కన పెట్టేసి తర్వాత పుదీనాని కూడా నీట్గా కడిగేసి ఒక గుప్పెడంతా వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 15 వరకు, కొత్తిమీర ఒక గుప్పెడంతా, సాల్ట్ 1.5 స్పూన్ ఇలా వేసేసి మొత్తం మిక్సీ పట్టేసేయండి పేస్ట్ లాగా అయ్యేటట్టు. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం బిర్యానీ పువ్వు వేసేసి ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్స్ని వేయించుకోండి. ఈజీగా ఉంటుందండి. ఈ కర్రీ ప్రిపరేషన్ ఎవరైనా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చేసేటంత ఈజీ ప్రాసెస్ ఇది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్ వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా కారంకు సరిపోయేటంత మిక్సీ పట్టేసుకున్నాం కదా ముందే. ఇప్పుడు దీంట్లోకి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోండి. చికెన్ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. దీంట్లోకి ఒక టమాటోని సన్నగా కట్ చేసి వేసుకోండి. టమాటో వేసి తర్వాత మనం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. చికెన్లో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. చికెన్ పీసెస్కి మనకు ఈ పేస్ట్ అనేది పట్టాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా కలిపేసి మూత పెట్టేసేయండి. మనకు గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు వచ్చేంతవరకు, అలాగే కారం, మసాలా పేస్ట్ చికెన్ ముక్కకు పట్టేలాగా కొద్దిగా ఉడికించుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా పోయి అంతవరకు ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. మనకు గ్రేవీకి సరిపోయేటంత వాటర్ని వేసేసుకోవాలి. వేసి మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి. సగం చెంచా ధనియాల పొడి, ఒక సగం చెంచా గరం మసాలా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి మనకు ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. టైం ఎంత అని ఏం లేదండి, మనకు కట్ చేసి చూస్తే ముక్క సాఫ్ట్గా ఉడికిపోవాలి, అంతవరకు ఉడికించుకోండి. ఒకసారి కలిపేసి చూసుకోండి. ముక్క కట్ అయిందంటే ఉడికిపోయినట్టే. ఎంతో జ్యూసీగా సూపర్ టేస్టీతో రైస్కి, రోటీకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.